హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్కి. ఎప్పుడైతే తమ్మునేలో పెట్టిన ప్రకారం ఏపీఎస్సీ 2024 ఎంబీఏ అండ్ ఎంసీఏ. సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇయర్దే ఉండాలి లేదా ఇయర్దే ఉండాలా కంపల్సరీ, లాస్ట్ ఇయర్ది ఉంటే యూజ్ అవ్వదా అని చెప్పి అడుగుతున్నారు. సో ఇన్కమ్ ప్లేస్ ఇంకోటి ఏమైనా పెట్టచ్చా అని చెప్పి అడుగుతున్నారు. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే గట్టిగా బాదేయండి. నేను రీసెంట్గానే ఏఎన్యూలో ఎంబీఏ పూర్తి చేసుకున్నాను. మా రిజల్ట్స్ కూడా వచ్చేసి నేను కూడా ఐసెట్ ద్వారానే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం జరిగింది. నాకున్న నాలెడ్జ్ మీకు షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇయర్దే ఉండాలా అంటే, సో వాళ్ళు గవర్నమెంట్ మెన్షన్ చేసింది ఏంటి అంటే, సో కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా 2024 జనవరి కాడ నుంచే మీరు తీసుకొని ఉండాలి. సో 2024 జనవరి మంత్ కాడ నుంచే మీరు తీసుకొని ఉండాలి. ఆ టైంలో 2024 ఇయర్దే కంపల్సరీ కావాలి. ఎందుకంటే మీ పేరెంట్స్ ఇన్కమ్ అనేది ఇయర్ బై ఇయర్ మారుతూ ఉండొచ్చు, లేదంటే లేదు. సో అలా ఉంటుంది. సో చాలామంది అడుగుతున్నారు, లాస్ట్ ఇయర్ కూడా మా డాడీ ఇన్కమ్ ఇంతే ఉంది, ఇయర్ కూడా ఇన్కమ్ ఇంతే ఉంది అని అంటున్నారు. కాకపోతే అలా కాదు. సో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్గా మీరు ఇయర్దే పెట్టాలి. లాస్ట్ ఇయర్ది పెడితే కానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో చూసుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇయర్దే కంపల్సరీ కావాలి. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సెట్ చేసుకోండి, ఓకేనా. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఇయర్దే ఉండాలి. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే మళ్ళీ మీరు కౌన్సిలింగ్ టైంలో ఇబ్బంది పడకూడదు కాబట్టి అన్నిసార్లు చెప్తున్నాను మీరు. సో కౌన్సిలింగ్ టైంలో లాస్ట్ ఇయర్ది పెట్టి ఒక 2 years బ్యాక్ పెట్టి మీకు అది మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ దాన్ని రీఅప్లోడ్ చేయమంటే అప్పటికప్పుడు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం కష్టం అవుతుంది. ఇప్పుడే చెప్తున్నాను, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఇయర్దే మీరు ప్లాన్ చేసుకోండి. ఇయర్దే మీరు తెచ్చుకోండి, ఇయర్దే ప్లాన్ చేసుకోండి. సో ఇయర్దే తెచ్చుకోండి, ఓకేనా. సో కంపల్సరీ ఇయర్దే తెచ్చుకోవాలి. సో ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదు కాబట్టి. సో ఇయర్ది తెచ్చుకోండి. వెళ్ళి మీరు మీ సేవాకి వెళ్తారో లేకపోతే సచివాలయంకి వెళ్తారో, సో ఎక్కడ ఎంఆర్ ఆఫీస్కి వెళ్తారో నాకైతే తెలియదు. మీరైతే ఇయర్ది ఇన్కమ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మస్ట్ అండ్ షుడ్గా ఇయర్ది ఇన్కమ్ తీసుకొని అదే అప్లోడ్ చేయాలి. సో మీరు రిజిస్ట్రేషన్ టైంలో అదే అప్లోడ్ చేస్తే అప్పుడే వాళ్ళు తీసుకుంటారు. లాస్ట్ ఇయర్ది పెడితే మీరు రిజెక్ట్ చేసి పంపిస్తారు. అప్పటికప్పుడు మళ్ళీ టెన్షన్ పడి ఇది అవ్వలేదు అది అవ్వలేదు అని చెప్పి టెన్షన్ పడకండి. సో నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తే, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్కి అంత ప్రయారిటీ ఏమి లేదు. ఇన్కమ్కి ఇచ్చినంత ప్రయారిటీ క్యాస్ట్ సర్టిఫికేట్కి అయితే లేదు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ లాస్ట్ ఇయర్ది మా దగ్గర లాస్ట్ ఇయర్దైనా ఒక 2 years బ్యాక్దైనా సరే క్యాస్ట్ సర్టిఫికేట్ అదే క్యాస్ట్ కదా అక్క ఉండేది, ఏం క్యాస్ట్ మారదు కదా అని అడుగుతున్నారు. కాకపోతే వాళ్ళు ఏంటి అంటే ఇయర్ది చేయించుకోమని చెప్తున్నారు. సో ఇయర్ది అయితే మ్యాక్సిమం చేయించుకోవడానికి ట్రై చేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఇయర్ది ఉండేటట్టు చూసుకోండి. సో మీకు 99% ఒకవేళ మీకు ఈ ఇయర్ది చేయించుకోగలిగితే 99% ఇయర్దే చేయించుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్. ఇఫ్ ఇన్ కేస్ 1% మీకు కుదరకపోతే మీ దగ్గర ఉన్న లాస్ట్ 1 year క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పెట్టుకోండి. సో అలాగే 1 year అయితే ఓకే, కానీ లాస్ట్ ఇయర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఓకే, కానీ ప్రీవియస్ 5 years 3 years అలా 2 to 5 years ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే పనికిరావు. సో లాస్ట్ ఇయర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఓకే, ప్రాబ్లం లేదు. సో అంతేగాని ప్రాబ్లం లేదు అంటే అది కూడా మనం చెప్పలేము. మ్యాక్సిమం ఏంటి అంటే మీకు పాసిబుల్ అయితే 99% ఇయర్దే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చేయించుకోండి. సో 1% ఇంకా కుదరదు, మా వల్ల కాలేదు, ఎక్కడేం చేసినా కాలేదు అనుకుంటే పర్లేదు, లాస్ట్ ఇయర్ సర్టిఫికేట్ అయితే పెట్టండి, ఏమవ్వదు. సో ప్రాబ్లం లేదు. సో చెప్పేసావు కాక పెట్టచ్చు కదా ఇంకేంటి అని చెప్పి మీరు అనుకోవద్దు. మీకు పాసిబిలిటీ అయితే ఇయర్ది క్యాస్ట్ సర్టిఫికేట్ ట్రై చేయండి. ఇయర్ది ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర అయితే మీరు ఏ డౌట్ అయితే పడకండి. కంపల్సరీ ఇయర్ది మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, లేదా మీరు రిజెక్ట్ చేసి కంపల్సరీ పంపించేస్తారు వెనక్కి. సో క్యాస్ట్ దగ్గరే ఏదైనా ఆలోచించవచ్చు అంతే అటు ఇటుగా, అంతేగాని ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర మాత్రం ఆలోచించడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే లేదు. ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇయర్దే ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మ్యాక్సిమం 99% షూర్గా ఇయర్ది ఉండాలి. సో ఇయర్ది కంపల్సరీ ఇస్తారు. 1 weekలో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు సచివాలయంకి వెళ్ళినా, సో సచివాలయం లేకపోతే మీ సేవకి వెళ్ళండి, మీ సేవలో అవ్వకపోతే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి. ఈ మూడిట్లో ఎక్కడో దగ్గర మీకు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ 2 వస్తాయి. సో ఇయర్దే కంపల్సరీ కావాలి, చూసుకోండి. సో చాలామంది అడుగుతున్నారు ఇన్కమ్ ప్లేస్లో ఇంకోటి ఏమైనా పెట్టచ్చా, అప్లోడ్ చేయొచ్చా అంటే, సో మ్యాక్సిమం ఇన్కమ్ ప్లేస్లో రేషన్ కార్డ్. సో మ్యాక్సిమం రేషన్ కార్డ్ అనేది ఎక్కువ
దానికి ప్రయారిటీ అని ఉండదు. సో మ్యాక్సిమం ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లేస్లో రేషన్ కార్డ్ అనేది పెట్టచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఆ రేషన్ కార్డు కూడా 2024 రేషన్ కార్డ్ అయి ఉంటే పెట్టచ్చు, ఓకేనా. సో రేషన్ కార్డు కూడా ఇయర్ది అయితే పెట్టచ్చు. సో మ్యాక్సిమం రేషన్ కార్డ్ని అవాయిడ్ చేయండి, ఎక్కువ ఇన్కమ్ సర్టిఫికేట్ని ప్రిఫర్ చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంకా లేదు అనుకున్న వాళ్ళు ఇంకా రేషన్ కార్డు అత్యంత అవసరం, రేషన్ కార్డు అయితే పెట్టచ్చు. సో మ్యాక్సిమం ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం ట్రై చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సో కౌన్సిలింగ్ డేట్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఏముందిలే కానీ, సో కౌన్సిలింగ్ డేట్స్ అయితే అందరూ జూలై 22 అంటున్నారు. చూద్దాం జూలై 22. సో చాలా ఫాస్ట్గా కౌన్సిలింగ్ పెడితే మంచిదే కదా మీ అందరికి కూడా. సో లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ అయితే సెప్టెంబర్ 9వ తారీఖు 10వ తారీఖు అదే సెప్టెంబర్ 8 9 జరిగింది కౌన్సిలింగ్ డేట్స్. ఫస్ట్ కౌన్సిలింగ్ సెప్టెంబర్ 8 అనుకుంటా. ఆ టైంలో అయితే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ ఇయర్ త్వరగా పెడతామని అంటున్నారు. సో నాకైతే నమ్మకాలు లేదు ద్వారా అసలు మన గవర్నమెంట్ యాప్సీ వాళ్ళ మీద, ఆ గవర్నమెంట్ మీద నాకైతే నమ్మకాలు లేదు ద్వారా త్వరగా పెడతారని. సో ఎప్పుడు డిలే అవుతూనే ఉంటుంది. సో చూద్దాము. సో ఇది ఇన్కమ్ గురించి, క్యాస్ట్ గురించి అయితే. సో కంపల్సరీ ఇన్కమ్ ఇయర్దే ఉండాలి, క్యాస్ట్ కూడా ఇయర్దే ఉండాలి. చూసుకోండి, సెట్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో నేను కమెంట్స్కి రిప్లై ఇస్తాను. సో నేను ఆఫీస్కి వెళ్ళడం వల్ల నేను కమెంట్స్ అన్నిటికీ రిప్లై ఇవ్వలేకపోతున్నా, కానీ చిన్నగా అన్నిటికీ ఇస్తున్నాను. సో ఎవరికైనా లేట్ రిప్లైస్ వస్తే సారీ అండి. సో లేట్ రిప్లైస్ ఎందుకు వస్తున్నాయంటే నేను ఆఫీస్కి వెళ్ళడం వల్ల నా టైమింగ్స్ కుదరకపోవడం వల్ల మీకు లేట్ రిప్లైస్ వస్తున్నాయి. సో దాంట్లో నా ఫోన్ టచ్ అనేది సరిగ్గా వర్క్ అవ్వడం లేదు, దానివల్ల మీకు రిప్లైస్ కూడా లేట్ వస్తున్నాయి. అంటే నా ఫోన్ టచ్ బాగా చేపిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.